an arithmetic progression has 5 as its first term and the last term is 60. ఒక అంక స్టైల్లో మొదటి పదం ఎంతమ్మా 5, చివరి పదం ఎంతమ్మా 60. ఓకే, ఆ పదాల మొత్తం విలువ 195 అయినచో పదాంతరమును కనుగొనము. దెన్ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ 195. అంటే డి వాల్యూ కావాలంట. ఓకే, గుడ్. సో మనకేం కావాలమ్మా? డి వాల్యూ గుర్తుపెట్టుకోండి మైండ్లోకి. ఓకే, రైట్ అమ్మా. సో మనకి ఫస్ట్ పాయింట్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసా? తెలీదు. ఓకే, మరి పదాల మొత్తం అంటే ఫార్ములా ఏంటమ్మా? n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఏ అంటే మొదటి పదం లేదా ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే చివరి పదం లేదా లాస్ట్ టర్మ్. ఇది ఎంత ఇచ్చాడమ్మా? 195. అదేగా మొత్తం ఇచ్చింది వాడు. అందులో మొదటి పదం నాకు ఇచ్చాడు సార్, ఎంత ఇచ్చాడమ్మా? 5. చివరి పదం ఇచ్చాడు సార్, ఎంతమ్మా? 60. అవునా? 5 60. వాడిని రీప్లేస్ చేసేస్తే ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? ఈ 2 నటు పంపిస్తే 195 ఇంటూ ఇది ఇటు వెళ్తే 2 కదా, ఇంటూ కదా, ఇది 5 ప్లస్ 60. అవునా కదా? అంటే ఎంతమ్మా? 65 ఇటు వస్తే డివైడెడ్ బై ఓకే 2/65. 65 దీంట్లో ఎన్ని సార్లు పోతుందమ్మా? ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్. అంటే ఎన్ని పదాలు ఉన్నాయమ్మా? 6 పదాలు ఉన్నాయి. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 6 టర్మ్స్ ఆర్ దేర్. ఓకే, మరి ఇప్పుడు మామూలుగా మనకు చివరికి పదానికి ఫార్ములా ఏంటమ్మా? a ప్లస్ n-1 ఇంటూ డి. ఇదే కదా దేంట్లో? అంక శ్రేణి అలియాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. అవునా? సో దీంట్లో ఏ అంటే మొదటి పదం నాకు తెలుసు సార్, ఎంత? 5. ఎన్ అంటే 6th. అవునా? 6 పదాలు ఉన్నాయి మొత్తం. ఓకే, ఎల్ అంటే నాకు తెలుసు సార్ లాస్ట్ది, ఎంతమ్మా? 60. ఓకే, లెట్ us సింప్లిఫై. 60 ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 6 - 1 అంటే 5, అంటే 5d. ఓకే, ఈ 5 ఇటు వస్తే మైనస్ ఏగా, 60 - 5 అంటే ఎంతమ్మా? 55. ఎందుకంటే ఇటు ప్లస్లో ఉంది కదా. అంటే ఇప్పుడు 5d ఈజ్ ఈక్వల్స్ టు 55. అంటే d ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 11. d ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 11. ఓకే, రైట్, హ్యాపీ. అంటే వాడు అడిగింది కామన్ డిఫరెన్సేగా, పదాంతరమేగా. అంటే ఎంతమ్మా? 11 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్.